అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ప్రజెంట్ హైదరాబాదు మరి టీం వర్క్ పరంగా రావడం జరిగింది, టీం అంతటితో కలిపి. మరి చాలామంది ఇక్కడ చాలా అద్భుతంగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నారు. మరి వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అగైన్ చాలామంది చెప్పే షాక్ ఏంటి అంటే, సార్ మేము ఎవరు చెప్పినా రావట్లేదండి, మేము ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదండి, ఈ బిజినెస్లో మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ సక్సెస్ అవ్వట్లేదని చెప్తున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటి అనేది ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దీనికంటూ ఒక ఫార్ములా ఉంటుందండి. ఈ ఫార్ములాను ఫస్ట్ మనం కనిపెట్టి ఆ ఫార్ములా ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఏంటి ఆ ఫార్ములా అనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఏంటంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన విధానం సరిగా చెప్పకపోవడం వల్ల వాళ్ళు మీతో పాటు కలిసి ట్రావెల్ చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. కలిసి ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఎలా చేయాలో కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే, మనకున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మనం వర్క్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటి అంటే, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి దగ్గర మనం వెళ్ళాం. కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే, వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళతో పాటు మాట్లాడతాము, హోమ్ మీటింగ్ చేస్తాము. అది చాలా సక్సెస్ అవుతుంది. బట్ ఏంటంటే తర్వాత ఫాలోఅప్ చేయకుండా వదిలేస్తాం. ఇది ఏమవుతుందంటే ఒక 90% దూరం అవ్వడానికి వరకు ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫాలోఅప్ చేయలేదో, వాళ్ళని వెస్టేజ్ వైపు నడిపించలేదో. ఇప్పుడు కరెక్ట్ వేలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి మీకు ఇంటరాక్ట్ అయ్యాడు, ఎక్కడ రోడ్డు మీద పరిచయం అయ్యాడు, లేదనుకుంటే బయట తెలిసిన వ్యక్తిని మీరు ఈ బిజినెస్ని ఇన్వాల్వ్ చేయించాలనుకుంటున్నారు. ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి అపాయింట్మెంట్ తీసుకొని, ఇలా నేను ఈ మధ్యకాలంలో ఒక మంచి అవకాశాన్ని స్టార్ట్ చేశాను, అది చాలా గ్రేట్ ఆపర్చునిటీ, నిజంగా అది విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది, నేను దాన్ని ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను, దానికి నేను ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. 20 మెంబర్సు ఎలాంటి వ్యక్తులు అంటే, నేను చేసేటువంటి ఏదైతే ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసినటువంటి వర్క్ ఉందో లేదా బిజినెస్ ఉందో దానికి చాలా క్వాలిటీ ఉన్న పీపుల్ కావాలి. ఆ క్వాలిటీ ఉన్న పీపుల్ ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆ 20 మెంబర్స్లో నేను మీ పేరు రాసుకొని మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, అపాయింట్మెంట్ ఇస్తారా అని చెప్పి వాళ్ళని అడిగి, వాళ్ళని మనం ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే స్టాక్ పాయింట్ తీసుకెళ్ళాలి. స్టాక్ పాయింట్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూస్తారు, అక్కడ ఉన్న వస్తువులు చూస్తారు, అక్కడ కొనుక్కునే వ్యక్తుల్ని, అక్కడ జరిగే మీటింగుల్ని, ఆ వాతావరణం చూసిన తర్వాత దానికి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారండి. అప్పుడు మీరు వాళ్ళకి ఏమని చెప్పాలంటే, నేను రీసెంట్గా చెప్పాను కదండి, ఒక బిజినెస్లో జాయిన్ అయ్యానండి, ఇదేనండి ఈ బిజినెస్లో వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఒక ఆర్డినరీ పర్సన్స్ ఈరోజు నెలకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు చాలామంది సంపాదిస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఈరోజు సమాజంలో మనం ఏం పని చేసినా 20, 30, 50 వేల రూపాయలు దాటి ఇన్కమ్ రావట్లేదు కదా. మరి అలాంటప్పుడు మరి నేను కూడా ఈ అవకాశం తీసుకుంటే మరి నేను కూడా లక్షలు సంపాదించవచ్చు అనిపించింది. మరి సమాజంలో డబ్బులు సంపాదించాలంటే వ్యాపారాలు పెట్టాలన్నా కూడా వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మరి ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి రిస్క్ ఉండదు, రిస్క్ లేదు కాబట్టి నేను కూడా చేయొచ్చు అనుకున్నాను. దానికి 20 మెంబర్స్ కావాలి కాబట్టి అందులో మిమ్మల్ని వన్ ఆఫ్ ద పర్సన్గా నేను చూస్ చేసుకున్నాను. అందుకే మీకు ఈరోజు ఈ బిజినెస్ని పరిచయం చేయాలనుకుంటున్నానని చెప్పి 1 or 2 ప్రోడక్ట్స్ డెమోస్ చేసి చూపించి, అలాగే బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా అయ్యేలా చేసి, ఈ బిజినెస్లో 4 నెలల్లో ఎవరికైనా సరే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. కనీసం ఒక 4 నెలలు పనిచేస్తే చాలు, వెస్టేజ్ బిజినెస్ కరెక్ట్గా సిస్టమ్ ప్రకారం నెలకు ₹1,00,000 పైబడి సంపాదించవచ్చు అని చెప్పేసి, అవతల వ్యక్తికి సిస్టమ్ గురించి అంత ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు చెప్పే ప్లాన్ కూడా, ఒకవేళ చదువుకోలేని వ్యక్తి వచ్చినా సరే బండగా మరి ఈ బిజినెస్లో 4 నెలల్లో సక్సెస్ అయిపోవచ్చు అన్నంత ఈజీగా చెప్పాలి. చాలామంది ప్లాన్ చెప్తారు, ప్లాన్ అర్థం అవ్వదు, చావదు. ఎందుకంటే ప్లాన్ని శుభ్రం గెలికేసి చివరికి వాళ్ళ మైండ్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఉండకూడదండి. ప్లాన్ ఎంత స్మార్ట్గా ఉండాలంటే, మొదటి నెల నేను ఏం చేయాలి, ఒక 6 జాయిన్ చేయాలి, ₹1000 వచ్చింది. రెండో నెల ఏం చేయాలి, వీళ్ళ 6 నేను ఎలా జాయిన్ చేశానో వాళ్ళతో జాయిన్ చేసేలాగా ట్రైన్ చేయాలి, 10,000 వచ్చింది. 3వ నెలలో 50,000, 4వ నెలలో ₹1,00,000, 5వ నెల తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు వచ్చి, ఎస్ ఈ బిజినెస్ ఈ వ్యక్తిని పట్టుకొని నడిస్తే నేను గ్యారెంటీగా సక్సెస్ అవుతానన్న ఆలోచన వాళ్ళకు వచ్చేలాగా మీరు చేయాలి. అయితే ఇప్పుడు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన మరుక్షణమే ఆర్డర్ ఫామ్ ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. గుడ్ న్యూస్ ఏంటి అంటే, బయట కొనుక్కునే వస్తువులు అన్ని కెమికల్ వస్తువులు. అందుకే ఈ రోజుల్లో బీపీలు, షుగర్లు, జబ్బులు, హాస్పిటళ్ళు పెరుగుతున్నాయి. కానీ వన్స్ ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులం అంటే, ఈరోజు ప్రపంచంలో అందరూ వెతికేది ఆరోగ్యం అనేది మనమే పొందుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రొడక్ట్స్ వాడడం ద్వారాగా అని వాళ్ళకి చెప్పడం ద్వారానే వాళ్ళు వెంటనే ఏమనుకోవాలంటే, వెంటనే నేను ఈ వస్తువులు వాడాలి, ఈ వస్తువుల్లో ఏముంది, వీళ్ళు ఎంత చెప్తున్నారు అంటే ఈ వస్తువుల్లో ఏదో ప్రత్యేకత ఉంది, నేను కూడా వాడితే ఆ ప్రత్యేకత నాకు అర్థమవుద్దని వాళ్ళు తెలుసుకొని వెంటనే వస్తువులు కొనుక్కోవాలి. వస్తువులు కొనేటప్పుడు 3 ఆఫర్స్ ఉంటాయి వెస్టేజ్లో: రీటైల్ ఆఫరు, రీపర్చేజ్ ఆఫరు, సిఎన్సీ ఆఫరు.
వెస్టేజ్లో సిఎన్సి ఆఫర్లో కొనుక్కుంటే ఇవి కిరాణా షాప్ కన్నా చాలా తక్కువ రేటుకి వస్తాయి అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఆఫర్లు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వెస్టేజ్ ప్రోడక్ట్లో రేట్ ఎక్కువ అన్న ఆ అభిప్రాయం ఎదుటోళ్ళకి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ ప్రొడక్ట్స్ ఎంత తక్కువ రేట్ అంటే కిరాణా షాప్ కన్నా తక్కువ రేటుకి వస్తాయంటే సిఎన్సి ఆఫర్ కొనిపించాలి. కొనిపించిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం చేయాలంటే వాళ్ళకి ఒక 2-3 డేస్ ఈ ప్రొడక్ట్స్ వాడుతారు. అవి వాడేటప్పుడు వాళ్ళలో నుంచి ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఇంత క్వాలిటీ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసే క్రమంలో మీరు ఫాలోఅప్ చేసే విధానం, ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయని వాళ్ళతో ఆప్యాయంగా ఉదయం సాయంత్రం మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చి వాళ్ళ బిజినెస్లో ఇంకెలా ముందుకెళ్ళాలని ఆలోచించే లోపే మీరు ఏం చెప్పాలంటే నేను ఎలాగైతే 20 మెంబర్స్ని లిస్ట్ ప్రిపేర్ చేశానో మీరు కూడా నేను ఎలా మీతో మాట్లాడి మిమ్మల్ని స్టోర్కి తీసుకొచ్చి పర్చేజ్ చేయించానో మీరు కూడా 20 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి అప్పుడు ఆ 20 మెంబర్స్లో ఇన్విటేషన్ ఇస్తే కనీసం ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ కనీసం ఒక 8-9 మెంబర్స్ వస్తారు. వచ్చినప్పుడు మీరు వెళ్ళి మరలా యథావిధిగా స్మాల్ మీటింగ్ అనేది చేయాలి. అది ఎలా ఉండాలంటే ఇందులో ఆరోగ్యం ఉంది, ఇందులో ఆదాయం ఉంది, 4 నెలల్లో భవిష్యత్తు నిర్మించుకోవచ్చు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరైనా బిజినెస్లో చెయ్యొచ్చు అన్న అభిప్రాయం వచ్చేలాగా జస్ట్ ఒక 40 మినిట్స్ 1 అవర్లో వాళ్ళకి డెమోస్ విధంగా కానివ్వండి, ప్రోడక్ట్ పరంగా కానివ్వండి, ప్లాన్ పరంగా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఉత్సాహం వచ్చేలాగా మీటింగ్ చేశారనుకోండి బిజినెస్ స్టార్ట్ అయిపోద్ది. ఇలా చేసి చూడండి, ఎవరికైనా వెస్టేజ్లో చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది. చాలామందికి ఈ విషయం అర్థం కాక నాకు రావట్లేదండి, నాకు కొనట్లేదండి, ఈ నెల కొన్నవాడు వచ్చే నెల కొనట్లేదండి, ఇవన్నీ చెప్తున్నారంటే కారణాలు ఏంటో తెలుసా అండి? చెప్పే విధానం సరిగా లేక. ముందు మీకు ఈ బిజినెస్ గురించి అర్థం కాలే, ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ మీకు అర్థం కాలే. ఈ ప్రోడక్ట్ దేనికి వాడాలంటే వ్యాపారం కోసం కాదమ్మా, వ్యాపారం కోసం నాకు కాదు నాయన. ఈ ప్రోడక్ట్ దేనికి వాడాలంటే ఆరోగ్యం కోసం వాడాలి. ఆరోగ్యం అవసరం లేని వ్యక్తి ఎవరున్నారండి? ఆరోగ్యం అవసరం లేని వ్యక్తి ఎవడున్నట్టు తొందరగా చచ్చిపోవాలనుకున్నవాడు తప్ప అందరూ ఆరోగ్యం కోసం అవగాహన కలిగి ఉన్న వ్యక్తులే. ఆరోగ్యం కావాలంటే వస్తువులు వాడాలి. మరి ఈ వస్తువులు ఎంతకాలం వాడాలి? ఎంతకాలం ఆరోగ్యం ఉండాలంటే అంతకాలం వాడాలి. మధ్యలో వాళ్ళు కొనట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి మీరు ఆరోగ్యం కోసం వాళ్ళకి తెలియచేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు అని అర్థం అండి. అండ్ ఈ రోజుల్లో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోకుండా ఆరోగ్యంగా ఉండడం అనేది అసాధ్యం. అందుకే ప్రతి ఇంట్లో గుండె జబ్బులు రాకుండా ఉండడానికి, పీసీఓడి సమస్యలు రాకుండా ఉండడానికి, కొన్ని హెల్త్ డిజార్డర్స్ రాకుండా ఉండడానికి రెగ్యులర్ సప్లిమెంట్స్ కొన్ని ఉంటాయండి. ఏంటంటే మల్టీవిటమిన్స్ అవనివ్వండి, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ డి అవనివ్వండి, అలాగే నెక్స్ట్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో కూడినటువంటి కొన్ని క్యాప్సూల్స్ లాంటివి రెగ్యులర్గా తీసుకోవాలి ప్రతి మనిషి. వీటి మీద అవగాహన మనం ఇవ్వాలి. ఇస్తే ప్రతి ఇంట్లో కూడా నెలకు ఒక 5,000 10,000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ ఇంటిని మార్చుకొని ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఎవరికైనా వెస్టేజ్లో సక్సెస్ అనేది సాధ్యం. మరి అలాంటి అవకాశాన్ని మీరు చేసే విధానం ఎంతవరకు సరిగా లేకపోతే ఇప్పుడు మార్చుకొని మరి వెస్టేజ్లో 4 నెలల్లోనే ₹1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొని మీ ఇంటిల్లిపాది కూడా ప్రపంచాన్ని విహరించేటువంటి స్థాయికి మీరు వెళ్ళాలని, వెస్టేజ్ ద్వారా కారు సంపాదించుకోవాలని, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని, మంచి ఇల్లు నిర్మించుకోవాలని, 3 తరాల భవిష్యత్తు నిర్మించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ.